ఫస్ట్ ఈ రెండిటికి సంబంధించింది రన్నరప్ది కావచ్చు, లేకపోతే 25 lakhsకి సంబంధించి ఇది సోహెల్కి వచ్చిన అమౌంట్కి సంబంధించి 30 ఓకే 35 అంటే 10 ఆర్ఫన్స్కి వెళ్ళిపోయిందిగా, అయినా కానీ కౌంట్లో 35 అవుతుంది కదా. రైట్. సో ఇవన్నీ కూడా మీరు ఇచ్చిన ఆఫర్ లాగానే అనిపించినాయి. అవునా? రన్నరప్ది కూడా మీరు హౌస్లో చెప్పింది, నేను సెకండ్గా నాకు రావాలి పొజిషన్ అని చెప్పేసి అది కూడా చెప్పింది. అమౌంట్ది కూడా మీరు చెప్పబట్టే సోహెల్ తీసుకున్నాను, అంతే కదా? కరెక్ట్ కదా. ఈ రెండు మీ ఆఫర్సే. నా ఆఫర్స్ అని చెప్పా. బట్ అక్కడ ఏమైపోయిందంటే వాళ్ళ డాడీని అడగడం జరిగింది కదా, వాడు పాపాలు తీసుకోవాలంటే లీలో పెట్టా అన్నాడు. అక్కడ ఇంటికా నుంచి ఒక ఆర్డర్ వచ్చాగానే ఎవరిని స్టాప్ చేయలేరు ఇప్పుడు. ఓకే, సో ఆ విషయంలో ఐ లిటరలీ ఫెల్ట్ పర్సనల్ కొన్ని థింగ్స్ ఉంటాయి కదా లైఫ్లో, చెప్పుకోనివి, టీవీలో చెప్పుకోనివి, లోపల అవుతున్నాయి వాళ్ళ ఇంట్లో సిచ్యువేషన్స్. సో బేస్డ్ ఆన్ దాట్ థింగ్ ఐ థింక్ సో హీ హ్యావ్ చూజన్ ది మనీ, యూనో నాకు కావాలి అని చెప్పి తీసుకున్నాడు. నాకేమో వద్దు అనిపించింది. నాకేమనిపించింది అంటే అరే నాకు ఇక్కడ దాకా తీసుకుని వచ్చిర్రు కదా, ఇంకెక్కడ దాకా వెళ్తా అది తెలుసుకోవాలి. అండ్ చాలా కష్టపడి ఓట్లు వేసింటారు కదా వాళ్ళు నా కోసం. సో ఐ డోంట్ వాంట్ టేక్ దిస్ మనీ అండ్ డిసప్పాయింట్ దెమ్. మనీ తీసుకున్నాను అందరూ అంటారు, చీ అరే మనీ నీకోసం టైటిల్ కోసం నేను ఓట్లు కొట్టినాము, నువ్వు మనీ తీసుకున్నావు అంటారు. సో నాకు ఎక్కడ వాళ్ళని డిసప్పాయింట్ చేసి ఇదొద్దు, ఆ డబ్బులు ఏముంది మళ్ళీ సంపాదించుకుంటా అని చెప్పి ఉండే. లైక్ లిటరలీ అంటే ఇది అయిపోయిన తర్వాత ఆపర్చునిటీస్ విల్ గ్రాబ్. అండ్ నాతో వీళ్ళు ఉన్నారనుకో ఈ ప్రేక్షకులు, నేను ఏదైనా చేస్తే కూడా చూడడానికి వీళ్ళు ఉంటారు, కానీ వీళ్ళే లేకపోయినారు అనుకో ఎవరు చూస్తారు నాది. సో నాకు అది ఉండే మాట, ఇంత కష్టపడి నాకు ఓట్లు వేసిన వాళ్ళని నేను డిసప్పాయింట్ చేయాలి. కానీ ఒక విషయం అఖిల్, ఇప్పుడు బయట జరుగుతున్న అంటే కొంత సోషల్ మీడియాలో ట్రోల్స్ అవుతున్నాయి కాబట్టి వీటి ప్రకారం చూసుకుంటే అఖిల్కి ఆల్మోస్ట్ చాలా వరకు అన్యాయం జరిగింది. అంటే లాస్ట్ ఎపిసోడ్లో కూడా ఇప్పుడు చూసుకుంటే లాస్ట్ ఎపిసోడ్లో కూడా విన్నర్ ఎవరైతే ఉన్నారో టైటిల్ విన్నర్ కూడా పక్కన పడేసి ఇప్పుడు ఆ మెహబూబ్ కావచ్చు లేకపోతే సోహెల్ వీళ్ళనే ప్రమోట్ చేశారు, వీళ్ళిద్దరికే ఇంపార్టెన్స్ ఇచ్చారు, మిగిలిన వాళ్ళకి ఇంపార్టెన్స్ ఇవ్వలేదు అనేది అదొక టైప్ ఆఫ్ దానికి సంబంధించి అదొక వైరల్ అయింది కొన్నాళ్ళు. తర్వాత ఆఫర్స్ విషయంలో కూడా ఇప్పుడు సోహెల్ సినిమా చేస్తున్నాడు, తర్వాత దాంట్లో ఒక క్యారెక్టర్ కూడా నేను చేస్తానని చెప్పేసి చిరంజీవి గారు మాట ఇవ్వటం కూడా జరిగింది దాంట్లో ఆ సినిమాకి సంబంధించి. మరి మీకేం కోరికలు లేవా? కోరికలు అడగాలని అనిపించలేదా మీకు? రన్నరప్ అయిన తర్వాత ఇప్పుడు నాగార్జున గారు కావచ్చు లేకపోతే చిరంజీవి గారు వీళ్ళు ఆఫర్స్ చేస్తున్నప్పుడు నేను కూడా ఏదో ఒకటి అడుగుదాం వాళ్ళిద్దరిని. ఏమో నా బిహేవియర్ అట్లాంటిది కాదేమో, నేను అట్లా వాళ్ళని అడగాలి అని చెప్పి నేను అట్లా అడగబుద్ధి కాదు నాకు లిటరలీ. ఇప్పుడుందా? ఇప్పుడుంటే నేను పర్సనల్గా నాగార్జున గారికి చిరంజీవి గారికి నేను పర్సనల్గా సెండ్ చేస్తాను. డెఫినెట్లీ నాకు అఖిల్ బ్రోతో వర్క్ చేయాలని చాలా ఎక్కువ ఉండే. అది నేను బిగ్ బాస్లో ఉన్నప్పుడు కూడా చెప్తుండే, నాకు అఖిల్ బ్రో సినిమాలో ఐ జస్ట్ వాంట్ టు డూ హిస్ బ్రదర్ క్యారెక్టర్ అనేది ఏ క్యారెక్టర్ అన్నా ఐఎమ్ రెడీ టు డూ బికాజ్ ఐ యూస్ టు లవ్ హిమ్ సో మచ్ యూనో అఖిల్ బ్రోని. బికాస్ ఆఫ్ హిమ్ ఐ గాట్ దిస్ నేమ్. సో నాకు ఎప్పుడు అనిపిస్తుంది అన్నమాట ఐ నీడ్ టు వర్క్ విత్ హిమ్ అని చెప్పి. సో అది ఎంతవరకు వాళ్ళు విన్నారో నాకు తెలియదు, బట్ ఐ సెడ్ నాకు ఐ నీడ్ టు వర్క్ విత్ హిమ్. బట్ ఆ స్టేజ్ మీద కూడా చెప్పాలంటే నాకు భయమైంది లిటరలీ, ఎట్లా వెళ్తుందో ఎట్లా తీసుకుంటారో నాకు తెలియదు ఆ మూమెంట్లో. సో ఐ వాస్ వెరీ క్వైట్, ఐ వాస్ లైక్ ఓకే ఫైన్ అని చెప్పి. సో అఖిల్తో చేయాలండి, ఎందుకంటే వాళ్ళ బాబు పేరు కూడా అఖిల్ కాబట్టి అఖిల్ సినిమాలో ఐ జస్ట్ వాంట్ వర్క్. ఎలాంటి రోల్ ఎక్స్పెక్ట్ చేస్తున్నావు? బ్రదర్ రోల్ ఎక్స్పెక్ట్ చేస్తున్నా, ఆర్ సమ్ ఇఫ్ దే గివ్ మీ ఎ విలన్ రోల్ ఆల్సో ఐమ్ రెడీ టు డూ ఇన్ దట్. ఓకే. సో అంటే టీనేజ్ మూవీస్ వెళ్తాయి కాబట్టి నాకు అఖిల్ బ్రోకి 1 year డిఫరెన్సే. సో ఐ వుడ్ లవ్ టు డూ సంథింగ్ డిఫరెంట్ క్యారెక్టర్ దాంట్లో. అండ్ ఇప్పుడు అక్కడ మీరిద్దరు ఒక అండర్స్టాండింగ్ వచ్చారు, ఎవరు సోహెల్ కానీ మీరు కానీ ఒక ఇద్దరు అండర్స్టాండింగ్ వచ్చారు, ఏది అమౌంట్ విషయంలో. పెద్ద న్యూస్ అయిపోయింది బయట. అవును. ఇప్పుడు మరి అతను తీసుకున్న తర్వాత మీరు కూడా షేర్ ఉంటుంది కదా మీకు కూడా? మరి లేదు ఐ డోంట్ వాంట్ సింగిల్ రూపీ ఫ్రమ్ హిమ్ నిజంగా. అంటే మీరు అనుకున్న ఒప్పందం ప్రకారం బైక్ ల్యాప్టాప్ అనుకున్నాం. ఓకే. బట్ ఐ డోంట్ వాంట్ ఆస్క్ హిమ్ ఎనీథింగ్. నేను ముందు కూడా వాడికి తెలిసిన బిహేవియర్, ఐ డోంట్ వాంట్ ఆస్క్ అట్లా అడగాలి నాకు కావాలి అని చెప్పి. అది ఆ మూమెంట్లో గెలిస్తే నేను నీకు ఇస్తాను, నువ్వు గెలిస్తే నాకి అని చెప్పి మాట్లాడుకున్నాం. కానీ ఇప్పుడు ఆడికి ఆ మనీ వచ్చిన తర్వాత నేను దాని గురించి ఆలోచించాలి. చాలామంది క్వశ్చన్ అడిగినారు, ఇది ఇస్తున్నాడా, బైక్ ఇస్తున్నాడా, ల్యాప్టాప్ ఇస్తున్నాడా అని చెప్పి. నాకు ఏదొద్దు నాయన, నీ పైసలు నువ్వే పెట్టుకో, ఎంజాయ్ చేయి, ఐ ఎర్న్ మై సెల్ఫ్ అండ్ ఐల్ బై. అది కూడా కాదు అంటే హాఫ్ అమౌంట్ కదా, మీరు ఎప్పుడైతే మీరే ఆఫర్ చేశారు కదా, నేను సో ఆల్రెడీ వచ్చేసింది కదా హాఫ్ అమౌంట్. ఈస్ హ్యాపీ. నాకు రాలేదు, నా దురదృష్టం అంతే. అండ్ ఇంత ప్రేమ వచ్చింది, నా అదృష్టం. అవునవును, అది ఎగ్జాక్ట్లీ. అవును. కానీ బాధేస్తుందా రన్నరప్గా నేను విన్నానే ఇలా? ఎందుకంటే గేమ్ చాలా బాగా ఆడాను, ఎక్కడ ఫెయిల్ అయ్యి ఉంటుందని ఏమన్నా ఆలోచించారా? లేదు, అస్సలు ఆలోచించలేదు. అండ్
రన్నర్ అప్ అని బాధ నాక అస్సలు లేదు. మా ఇంటికి ఇంతమంది పబ్లిక్ వస్తుంటే చూస్తుంటే నేను రన్నర్ అప్ విన్నరా అని చెప్పి నాకే డౌట్ వస్తుంది. అండ్ నాకు ఎక్కడ బాధ తెప్పియలేదు. అండ్ మా ఇంటికి వచ్చిన ప్రేక్షకులు కూడా దే బ్రాట్ ఎ ట్రాఫీ, నువ్వే రియల్ విన్నర్ అని చెప్పి ఆ ట్రాఫీ వాళ్ళు ఇవ్వడం నాకు ఈజ్ అ వెరీ బిగ్ థింగ్. వీలే కదా మనల్ని ఇంత లేపిన వాళ్ళు. సో వాళ్ళ దగ్గర నుంచి ట్రాఫీ వచ్చడం రావడం వాజ్ ది మేజర్ థింగ్ నాకు. అండ్ ఐ లిటరల్లీ ఫెల్ట్ గుడ్, మంచిగా అనిపించింది నాకు.